అందరికీ నమస్కారం. నా పేరు సాల్మన్ రాజు, రాజమండ్రి రిటైర్డ్ సిఐ. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మళ్ళీ ఇంకొక సెలబ్రిటీని పోలీసు వారు అరెస్ట్ చేశారు. ఆయనే పోసాని కృష్ణమురళి. మరి నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, మరి 111 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదు, అసలు సైబర్ నేరమే కాదు అది. కాబట్టి ఈ 111 వాళ్ళకు వర్తించదు. ఈ సోషల్ మీడియాలో కానీ అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులకు వర్తించదు అని చెప్పా. ఈ 67 ఐటీ యాక్ట్ కూడా అది కూడా పనిచేయదు, వర్తించదు అని చెప్పా. కానీ మరి మన పోలీస్ సోదరులు మరి ఎందుకు ఇలా నిర్ణయాలు తీసుకుంటున్నారో మరి తెలియదు. మరి మళ్ళీ అదే సెక్షన్లో 111, తర్వాత 196, 353, 351, 506, పాత 506 ఐపీసీ, ఇవన్నీ సేమ్ మళ్ళీ అదే కేసులు, అదే ఎఫ్ఐఆర్లు. పోనీ ఎవరైతే ఎగ్రైవ్డ్ పార్టీ ఉన్నారో, ఎవరైతే ఏ వ్యక్తి అయితే అవమానించబడ్డాడో ఆ వ్యక్తి దగ్గర ఏమన్నా కంప్లైంట్ తీసుకుని అరెస్ట్ చేస్తున్నారా అంటే లేదు. ఎవరో అభిమానులు, ఆ వ్యక్తుల యొక్క అభిమానులు ఇచ్చిన ఫిర్యాదుల మీద మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి వాళ్ళు ఫిర్యాదులు ఇవ్వడంతోనే వాళ్ళు ఈ ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేస్తున్నారు. మరీ చిత్రం ఏంటంటే, ఆ మీడియాలో జరిగిన కాన్వర్సేషన్ వల్ల వర్గ విభేదాలు వచ్చేస్తాయని, దాని నిమిత్తం ఇలాగా వర్గ వైషమ్యాలు లేకపోతే కులాల మధ్య చిచ్చులు ఇలాంటివన్నీ జరుగుతాయని చెప్పి ఆ సెక్షన్లు పెట్టేస్తున్నారు. సరే, ఇవన్నీ జరుగుతున్నాయా? జరిగి ఎంతకాలం జరిగింది? ఈ పోనీ చట్టం నేరం అంటే ఏంటి? ఈ చట్టం అమల్లో ఉన్నప్పుడు జరిగిన ఇష్యూస్కి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. కానీ ఇప్పుడు ఎవరైతే ఈయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఎప్పుడు మాట్లాడారు? 2024 జూలై పైన ముందే మాట్లాడి ఉంటారు ఆయన, మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. కాబట్టి మరి ఆ నేరం ఎలాగ వర్తించబడిందో, మరి ఆ మేజిస్ట్రేట్ గారు ఎలా రిమాండ్ ఇచ్చారో మరి వారే రేపు పొద్దున్న ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటారు అనుకోండి, దానికి మనం ఏం పర్లేదు. కానీ ఒక మంచి పని చేశారు మేజిస్ట్రేట్ గారు మాత్రం. ఎవరైతే నేను చెప్పినట్లుగానే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది 111 అనే సెక్షన్ వర్తించదు, దీనికి 111 బిఎన్ఎస్ వర్తించదు, అలాగే 67 ఐటీ యాక్ట్ వర్తించదు. కాకపోతే ఈ 196 బిఎన్ఎస్ యాక్ట్ ఉంది కదా, అంటే పాత 153A అనుచిత వ్యాఖ్యలు చేయటం, అంటే వర్గ వైషమ్యాలు సృష్టించడం కోసం మాట్లాడిన మాటలు, ఇంకా దాని గురించి నేను పరిగణలోకి తీసుకుంటున్నాను అని చెప్పి మ్యాజిస్ట్రేట్ గారు వారికి రిమాండ్ ఇవ్వడం జరిగిందట. మరి దీంట్లో కూడా మరి కొంత మీడియాలో చూసిన దాని ప్రకారం ఉంటే, మరి గతంలో ఇది 5 years శిక్ష పడే కేసు కాబట్టి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 441A సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వాళ్ళని రిలీజ్ చేయొచ్చు. కానీ మ్యాజిస్ట్రేట్ గారు తీసుకున్న ఇదేంటంటే, 41 సిఆర్పిసిలో ఉన్న అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో, ఈవెన్ 7 years లోపు పనిష్మెంట్ అయినా సరే ఆయన్ని అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఆయన్ని సాటిస్ఫై ఉంటారు, దానివల్లే రిమాండ్ ఇవ్వడం జరిగింది అని నేను నమ్ముతున్నాను. కాబట్టి అది తప్పేం కాదు. ఆయన రిమాండ్ ఇవ్వడంలో 5 years లోపు దానికి రిమాండ్ ఇవ్వడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఆయన ఈ 41Bలో మొత్తం 41(1)లో బిలో మొత్తం 5 సెక్షన్లు ఉంటాయి. ABCDEF అన్ని 5 సెక్షన్లు ఉంటాయి. 5 సెక్షన్ల ప్రకారం ఏంటంటే, ఈయన రిమాండ్కి పంపకపోతే, అరెస్ట్ చేయకపోతే సాక్షులను బెదిరింతాడని, లేకపోతే ఆయన సాక్షులు క్రియేట్ చేసుకుంటాడని, లేకపోతే మళ్ళీ దొరకడని, ఇలాగ మొత్తం ఒక 5 కారణాలు ఉన్నాయి.
ఈ 5 కారణాలని ఆయన బహుశా క్రైటీరియా తీసుకుని జడ్జి గారు రిమాండ్ ఇచ్చి ఉంటారు. అది తప్పేం కాదు, కానీ మీడియాలో అది చాలా తప్పు, అన్యాయం అని చెప్తున్నారు. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ నేను ఒప్పుకోనని చెప్పి మ్యాజిస్ట్రేట్ గారు అన్నారని చెప్తున్నారు. కానీ వారు మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్ ఇవ్వడంలో తప్పేం కాదు. కాకపోతే బెయిల్ వేసుకోండి, మీరు బెయిల్ పిటిషన్ వేసుకోండి. కానీ ఆయన చెప్పింది 100% కరెక్టు. 111 వర్తించదు, 111 BNS వర్తించదు, 67 IT యాక్ట్ వర్తించదు అని వారే చెప్పారు. కాబట్టి మరి పోలీసు వారు ఇప్పటికన్నా ఆలోచించి ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేసేటప్పుడు, ఎఫ్ఐఆర్లో సెక్షన్లు వేసేటప్పుడు మరి దీన్ని ఆలోచించాలి. హైకోర్టులు కూడా దీనికి ఒకసారి సరైన డైరెక్షన్ ఇవ్వాలండి. ఎవరో ఒకళ్ళకి మరి సరైన పనిష్మెంటు ఇవ్వకపోతే ఈ అకృత్యాలు ఇలాగే జరుగుతున్నాయి. మరి ఇష్టం వచ్చిన సెక్షన్లు వేసేస్తున్నారు పోలీసు వారు ఎఫ్ఐఆర్ల మీద. ఇంగ్రీడియంట్స్ ఉన్నా లేకపోయినా అదే 10 సంవత్సరాల జైలు శిక్ష పడే సెక్షన్లు వేసేస్తున్నారు. అవి అట్రాక్ట్ అవ్వకపోయినా సరే ఎఫ్ఐఆర్లో వేసేస్తున్నారు. ఇంకో గొప్ప జోక్ ఏంటంటే మరి మీడియాలో యూట్యూబ్లో అది వస్తుంది. మరి ఈయన పోసాని కృష్ణమురళి గారట, ఆయన ముద్దాయిగా కన్ఫెషన్ చెప్పారట. ఆయన కన్ఫెషన్ రాశారు పాపం. ఆయన సిఏ గారు ఎస్ఐ గారు ఇద్దరు రాశారు, సంతకాలు పెట్టారు పాపం దాంట్లో. అది మరి ఆ కడప జిల్లాలో అలా ఉంటుందేమో నాకు తెలీదు. ఒక మీడియేటర్ రిపోర్ట్ రాసేటప్పుడు రాసేది డ్రాఫ్టింగ్ రాయాల్సింది మీడియేటర్స్ రాయాలి. కంప్యూటర్లో నేను టైప్ చేశాను అని అంటే అది విట్నెస్ స్టేట్మెంట్ టైప్ చేసుకోవచ్చు, కానీ మీడియేటర్ రిపోర్ట్ నేను కంప్యూటర్లో టైప్ చేశాను అని చెప్తే మరి కోర్టు యాక్సెప్ట్ చేస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఆ మీడియేటర్ రిపోర్ట్లు డ్రాఫ్ట్ చేయాల్సింది, సంతకాలు పెట్టాల్సింది ఎవరంటే ముందు మీడియేటర్స్, ఎవరైతే పంచాయతీ మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళ సంతకాలు ముందు ఉండాలి. కౌంటర్ సైన్ మాత్రమే ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద కౌంటర్ సైన్ సిగ్నేచర్ మాత్రమే ఎవరైతే అరెస్ట్ చేశారో ఆ పోలీస్ ఆఫీసర్ యొక్క సంతకం ఉండాలి. కానీ మరి ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ చూసే నేను మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఆ స్టేట్మెంట్ కింద ఇన్స్పెక్టర్ గారే సంతకం పెట్టారు, దాని కింద సబ్ ఇన్స్పెక్టర్ గారు పెట్టారు, లెఫ్ట్ సైడ్ ఏమో అక్యూజ్డ్ సంతకం పెట్టారు, దాని కింద ఎవరైతే మీడియేటర్స్ ఉన్నారో ఆ మీడియేటర్స్ సంతకాలు పెట్టించారు. ఇంకొక విషయం, మరి ఈ పోలీస్ ఆఫీసర్స్కి మరి ఎందుకు అలా పెట్టేస్తున్నారో అక్యూజ్డ్ కన్ఫెషన్ కింద తెలియదు. మరి రాజ్యాంగం ప్రకారం అలాగా ఒక వ్యక్తి యొక్క కన్ఫెషన్, అదే అతనికి ఎగనెస్ట్గా వచ్చే సాక్ష్యాన్ని ఆ వ్యక్తి చేత మనం చెప్పించడం అనేది అది కుదరదు. అది టెస్టిమోనియల్ కంపల్షన్ అంటారు. ఆ టెస్టిమోనియల్ కంపల్షన్ అనేది కుదరదు, అది చెల్లదు రాజ్యాంగం ప్రకారం. మరి ఆ టెస్టిమోనియల్ కంపల్షన్ కింద వస్తుంది. ఎందుకంటే ఈ కన్ఫెషన్ కింద ముద్దాయి యొక్క స్టేట్మెంట్, ఎవరైతే ముద్దాయి అనుకుంటున్నారో ఆ ముద్దాయి యొక్క సంతకం లెఫ్ట్ సైడ్ పెట్టించారు. కాబట్టి మరి టెస్టిమోనియల్ కంపల్షన్ అనే దాని గురించి ఒకసారి మరి మనం ఏంటంటే ఈ స్టేట్మెంట్ నేనే చెప్పాను అని చెప్పడం కోసం మీరు సంతకం తీసుకుని ఉండొచ్చు, కానీ అట్ ది సేమ్ టైం ఈ టెస్టిమోనియల్ కంపల్షన్ అనే దాని గురించి కూడా ఒకసారి మీరు ఆలోచిస్తే బాగుండు. పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాళ్ళు, మరి ఎవరైనా సరే. ఇందులో ఇంకొక జోక్ ఏంటంటే ఈయన కన్ఫెషన్లో కో-అక్యూజ్డ్ గురించి ఎవరైతే ఎవరైతే అబెట్మెంట్ చేశారో ఆ అబెట్మెంట్ చేసిన వ్యక్తుల పేర్లు కూడా చెప్పారు దీంట్లో. అంటే రాబోయే రోజుల్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారనమాట ఈ కేసులో. కానీ ఇంకో విషయం ఏంటంటే 23 BNS భారతీయ సాక్ష్య అభినియమం ఏదో ఉంది. అది అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఆ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 23 ప్రకారం పోలీసు వారి ఎదురుగా చెప్పిన కన్ఫెషన్ చెల్లదు. రెండోది ఏంటంటే అది ఎప్పుడు చెల్లుతుందంటే దీనికి ఈ కన్ఫెషన్ మీద ఏదైనా కొత్త సంగతులు
ఏదైనా కొత్త ఎవిడెన్స్ కానీ లేకపోతే ఏదైనా వస్తువులు పోయిన ఆస్తులు కానీ లేకపోతే కొత్త సాక్ష్యం కానీ జరిగితే అది మాత్రం రెలవెంట్ ఉంటుంది. కానీ మరి వేరే ఎక్యూజ్డ్ గురించి చెప్తే అంటే కో ఎక్యూజ్డ్ మీద కన్ఫెషన్ చెప్తే అది కొంత పార్ట్ రెలవెంట్ ఉంటుంది. పాత సెక్షన్ ప్రకారం 30, ఇప్పుడు 24 BNA ప్రకారం కూడా కొంచెం ఉంటుంది. కాకపోతే దాని కొరాబరేషన్ ఎవిడెన్స్ అని ఉంటేనే దాన్ని ఉంటుంది. కాబట్టి మరి మనం ఏదో రాసేస్తున్నాం, పేజీలు కన్ఫెషన్ రాస్తున్నాం, మరి అది ఆలోచించుకోవాలి. తర్వాత ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది. మ్యాజిస్ట్రేట్ల దగ్గర 164 సిఆర్పిసి కింద స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కన్ఫెషన్ అనేది మ్యాజిస్ట్రేట్ ముందు చెప్తేనే అది రెలివెంట్ అవుతుంది సెక్షన్ 23 BNA ప్రకారం. కానీ అందుకని 164 సిఆర్పిసి కింద స్టేట్మెంట్ రికార్డ్ చేయించాలి. మరి ఈ ముద్దాయి ఎవరైతే సోకాళ్ళు ముద్దాయి ఉన్నాడో ఈ పోసాని కృష్ణమురళి గారిని మరి ఆయన్ని ఈ మ్యాజిస్ట్రేట్ గారు ఎదురు ప్రొడ్యూస్ చేసి అది 164 చేయిస్తేనే అది దానికి కన్ఫెషన్ రెలివెంట్ అవుతుందని నేను అనుకుంటున్నా. మరి ఏంటంటే లోపల వరకు సరిపోతాయి ఇవన్నీ. కాకపోతే వినేవాళ్ళకి చూసేవాళ్ళకి హాస్యాస్పదంగా ఉంటుంది. అది ఒకసారి ఆలోచించండి సార్. అయ్యోళ్ళు ప్రాపర్టీ అఫెన్స్లో మనం కన్ఫెషన్ రికార్డ్ చేయొచ్చు, కానీ పోనీ మర్డర్ కేసుల్లో కన్ఫెషన్ రికార్డ్ చేయొచ్చు, కానీ ఇటువంటి కేసుల్లో మనం కన్ఫెషన్ రికార్డ్ చేయడం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది మీరు ఆలోచించుకోండి. ఇది ఎంతవరకు రెలవెంటో ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.